హాయ్ హలో అండి, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహసిన్ అఫీషియల్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేచానమాట. 5కి లేచి ఇప్పుడు నేను బాబు కాలేజ్ టైం అయిపోతుంది కదా. సో బాబు పొలం దగ్గరికి అయితే వెళ్ళాలి, డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి. సో బాబు కాలేజ్ టైం లోపల నేనైతే వంట చేసేసేయాలి, నమాజ్ చదువుకుంటూ వంట చేసేసేయాలన్నమాట, క్యారీ కట్టేసేయాలి. ఈరోజు నేను ఏమేం చేయబోతున్నాను, ఏం వర్క్ అవుతుంది ఇంట్లో మొత్తం నేనైతే వ్లాగ్ అయితే చేసి మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు చూసే వీడియో ఇంకొకరికి సజెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలి. సో ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదామా, మన వర్క్ డైలీ వర్క్ ఏముంటుందో మొత్తం చేసేద్దామా. అందరూ ఆల్రెడీ ఇంకా పనుకుంటున్నారనమాట. సో ఎవ్వరు ఇంకా నిద్ర లేవలేదు, నేను మాత్రమే లేచాను. సో అందరు లేచిన తర్వాత టీ అయితే పెట్టాలి ఫస్ట్, మళ్ళీ నమాజ్ చదువుకొని ఒక్కొక్క పని అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేద్దాం అనమాట. ఇక్కడైతే చూడండి మంచం పైన ఎన్ని ఉన్నాయో, ఇది మొత్తం అయితే ఈరోజు క్లీన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు నాకు ఇది మొత్తం క్లీన్ చేసేసి. మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. వచ్చేసి రాషన్ బియ్యం అండి, అదే స్టోర్ బియ్యం అంటారు కదా. సో స్టోర్ బియ్యము దాంట్లో ఇచ్చిన చక్కెర ఇది. సో నాకైతే 5 ప్యాకెట్స్ ఇచ్చారు. ఇంకా దోశకి అలాగే మనకు వచ్చేసి ఆ బియ్యంతో మేము దోశ చేస్తాము, సంగటి చేసుకుంటాము, పొంగల్ చేసేది అయితే కూడా చేస్తారనమాట, చాలా బాగుంటుంది. కిచెన్లోకి అయితే అడుగు పెట్టేశాను. కిచెన్లో అడుగు పెడితే ఎలా ఉందో చూస్తారా, మా కిచెన్ సూపర్గా ఉంది చూడండి. ఇలా ఉందన్నమాట. ఇలా ఉండే కిచెన్కి ఎలా చేయాలంటే మొత్తం హైజీనిక్ చేసేయాలన్నమాట. కిచెన్కి అయితే మొత్తం చేసేద్దాము. రాత్రి చట్నీ నూరింటే చూడండి, మిక్సీ మొత్తం ఖరాబ్ అయిపోయింది, అది క్లీన్ చేసుకోవాలి. ఇంకా ప్లేట్స్ మొత్తము ఒక స్టాండ్ అయితే ఉండింది మాకు ఇంట్లో. ఆ స్టాండ్ ఇక్కడ పెడితే పెద్దగా వచ్చేస్తుంది, అందుకనేసి అది ఎత్తి పైకి పెట్టేసిన. ఇంకో చిన్న స్టాండ్ దీని సైజులో అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టాండ్ పెట్టాలి. మా ఇంట్లో ఉండే స్టాండ్ కొంచెం ఒక 4 ఇంచెస్ బయటకు వచ్చేస్తుంది, గోడకు బయటికి. సో బాగా కనిపించలేదు అనేసి నేనైతే ఎత్తి పెట్టేశాను అనమాట. ఇక్కడ పాత్రలు ఇట్లా పెట్టేసుకున్నా. ఇంకా స్టాండ్ ఉంటే కనుక ఇవి మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతాయి, అందుకనేసి అలా ఉందన్నమాట. నేను ఆనియన్ తెచ్చానండి, 100కి 4 kgs. ఆయన టోపీ వేశాడు, నాకు బాగలేవు, చూడ్డానికి బాగా హైజీనిక్ లాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి మొత్తం ఇలా చెడిపోయిండే ఆనియన్సే ఉన్నాయి. నేను ఎండకు పెట్టాను కొద్దిసేపు, అయినా కానీ ఇప్పుడు రాత్రి నేను పుదీనా తెప్పించాను. పుదీనా ఏమంటే నేను ఎగ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు టైం సరిపోదు అనేసి నేనైతే మామూలుగానే ఎగ్ రైస్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు టైం సరిపోదు, ఈరోజు కొద్దిగా లేట్గా లేచానమాట. అంటే నేను మొత్తం వీడియో ఎడిటింగ్ అదంతా చేసి అది అప్లోడ్ అయ్యి అంతా అయింది కదా. సో ఆల్రెడీ టైర్డ్ అయిపోయింది, హైదరాబాద్కి వెళ్ళిపోయి. హైదరాబాద్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఫుల్గా అయితే టైర్డ్ అయిపోయింది. సో ఓకే, ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నమాజ్ చదువుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతవరకు బియ్యం అయితే నీళ్ళలో నానబెట్టేస్తాను. మా ఆయనగారు గురకలు వేస్తున్నారు, వినండి వ్యవసాయం గుర్ర గుర్ర. ఎంతమందికి వినిపించింది అలాగైతే కామెంట్ చేయండి. గురకల సౌండ్. కోకో వచ్చిందండి, తెల్లారిన దానికి. ఎందుకంటే నైట్ అంతా ఎక్కడంతా అక్కడ పోయి తిరుక్కుంటూ తెల్లారుతూ వచ్చి ఇక్కడ మ్యా అంటుంది బయట చూడండి. కోకో. సో మా మహారాణి వస్తుంది చూడండి. ఇక్కడ కాంకురే చూడండి, ఇక్కడ చూడండి, ఆకలి అయిపోయింది ఇంకా తనకి, అంతే. ఇంకా నా మాట విందు అది. ఇంకా ఆకలి అయిపోయిందంటే అస్సలు విందు నా మాట అయితే. క్యా హోనామా కోకో, క్యా హోనా. చూడండి ఏం రౌండ్గా తిరుగుతుందో చూడండి. నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది తెల్లారితో ఇంటికి వస్తారే, రౌండ్గా చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఎందుకంటే దానికి పాలు కావాలి. పాలు వేసేస్తే మళ్ళీ నేనెవరో దాని ఎవరో అంటుంది అనమాట. అంటే నేను హైదరాబాదు పెనగొండ అంతా ఒకేసారి 5 days టూర్ అయితే అయిపోయింది నాది. 5 days టూర్ తర్వాత నేను ఇంటికి వస్తే అబ్బా అస్సలు నన్ను చూసేసి దానికి పట్టలేనంత ఆనందం అయిపోయిందనమాట. వచ్చి నా ఒళ్ళో కూర్చునేసింది. ఇంకా లేవరా, నేను మీ కాలేజీకి వెళ్ళాలి, అక్కన వదిలేసి వస్తానంటే లేనంటుంది, ఇట్లా వస్తుంది, నేను వెళ్ళను అనేసి. కోకో అయితే భలే మంచిగా నాకైతే అది ఫీలింగ్ వచ్చేసింది. కోకోని చూస్తే నన్ను చూసిందంటే దానికి పట్టలేని ఆనందం వచ్చేస్తుంది. మళ్ళీ ఇంట్లో అందరితో బాగానే ఉంటుంది, కానీ నాతో రిలేషన్ తనకి ఒక
సంథింగ్ ఉంటుందన్నమాట. చాలా బాగా నాకైతే కేర్ తీసుకుంటుంది. అది హార్ట్ కనెక్షన్ అంటారు కదా, సో అలా నాకైతే రియల్గా తన మదర్ లాగా అయితే ఫీల్ అవుతుందో ఏమో. తనైతే నాకైతే నా దగ్గర అయితే చాలా బాగా ఉండిపోతుంది. కోన్మా కోకో చూడండి ప్రదక్షిణలు. కోన్ క్యా హోనా అగ్గు హోనా చూడండి. ఇంకా చూడండి ఎవరి మాట వినడు సీతయ్య అన్నట్టు. కోకో అగ్గు పితి హే అగ్గుమా కా అగ్గు కా. ఇంకా మా పిస్కిని వచ్చేసి మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇచ్చేసామండి పిస్కీని. ఎందుకంటే మనం ఇంట్లో సరిగ్గా ఉండటం లేదు, తన్ని చూసుకోవడం కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అనేసి తననైతే నేను బయటకైతే వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇచ్చేసానమాట, బాబు వాళ్ళ ఫ్రెండ్కి. ఇక్కడ చూడండి నా కోకో చూడండి ఎక్కడెక్కడ పనుకోవాలా, ఎక్కడెక్కడ ఉరుగ్గా ఉంటుందని చూస్తూ ఉంటుంది. తనకి రూమ్ హీటర్ పెట్టినా తప్పేం లేదండి, ఎందుకంటే బాగా వేడిగా ఉండాలంటూ. కోకో మే జాతి బాయ్, కోకో బాయ్ బాయ్ అంటే తిరిగి తిరిగి చూస్తుంది. బాయ్ మే గౌన్ జాతి బోలే చీచి హోనా కోకో చీచేలే అలే చీచి 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 హోనా. ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను నేను దీంతో. ఎవరితో ఇలా ఆడదు ఎక్కువగా, నాతో మళ్ళీ మా పాపతో కూడా బాగా ఆడుతుంది. ఇక్కడ చూడండి కామ జుజ్జు కడతా కుక్క జుజ్జు కడతా. తన కూతురు లేదు కదా, ఇప్పుడు సింగిల్ అయిపోయిందనమాట. అంటే ఇది నైట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దీంతో ఇబ్బంది లేదు నాకు. పిసికితో భలే కష్టము, ఇల్లు వదిలి ఎక్కడా వెళ్ళదు. అదైతే టీ రెడీ అయిపోయింది. చా పితా కోకో కోకో చా. టీ తాగదు. పాలైతే అగ్గు హోనా మా అగ్గు దాల్జా మా కోకో అగ్గు దాలే దీदी डालती जा अग्गू कोको कोको अरे हंदे ಮಾಡ್ತಿದೀಯಾ. నాకు డాష్ ఇస్తుంది అది తలతో. అలే కోకో అలే డాష్. ప్రదక్షిణ స్టార్ట్ అయింది, రౌండ్ ప్రదక్షిణ చుట్టూ. ఇలా ఎంత బాగా మెత్తగా అయితే ఎంత బాగా అయితే నచ్చుతుంది. అలాగే కనుక మనకు మసాజ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా ఫీలింగ్. చూడండి చూడండి. కోకో బాయ్. హలో ఓ హలో. తెల్లారితో అయినా నా ముఖం చూసి అయితే లేస్తారు. ఇది చూడండి, నేను ఆయన్ని మాట్లాడుతూ ఉంటే దీనికి అయితే చూడండి కోపం వస్తుంది. ఆ కోకో తెల్లారితో డైలీ నా ఫేస్ చూసి లేస్తారనమాట. నేను ఎంత పనిలో మోసి నేను వచ్చేంత వరకు అదొక సాగుతో అయితే కావాలంటే ఇంకో 2 నిమిషాలు ఎక్కువగా పడుకుంటారు అయిపోయిందంట. నాకైతే టీ తాగితేనే ఎర్లీ మార్నింగ్ డే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టీ తాగేసేయాలి, మళ్ళీ ఏదైనా వర్క్. సో ఇంకా నేను ఇక్కడ కూర్చొని టీ తాగుతా ఉంటే నా కోకో అయితే నా దగ్గరకు వచ్చేసింది. చూడండి ఇక్కడ కాంగు కోకో. అదే ఇంకా ఆజా. మంచం పైన కొనుక్కోవాలి. ఇంకా అది దివాన్ పైన ఉడుగ్గా ఉండాలి కదా దానికి హీట్. ఎంత పెద్ద గ్లాస్తో టీ తాగుతున్నాను. గ్లాస్లో ఏం లేవండి బాబోయ్, ఇది ఒక బావి అనమాట. ఆ బావిలో నుంచి నీళ్లు చేదినట్టు కొద్దిగా ఇట్లా పైకి తాగేస్తాను నేనైతే. ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ కట్ అయిపోయిన తర్వాత నేను చూడండి నూనె వేడయ్యేలోపు నేను ఆనియన్ కట్ చేసేస్తాను కాబట్టి నేను ఫస్ట్ నూనె అయితే పెట్టేసి మళ్ళీ ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నా. దీంట్లో మాత్రం ఫస్ట్ సూపర్ ఫాస్ట్ అండి నేనైతే. అది పక్కాతి చేసేవాళ్ళు వంట మాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు కట్ చేసినట్టు చేసేస్తాను నేనైతే. ఆనియన్ అయితే ఫాస్ట్గా. ఎగ్స్ అయితే అయిపోయాయి. ఇంకా మా ఆయన దగ్గర చిల్లర అడుక్కొని వెళ్ళి ఎగ్స్ తెచ్చుకోవాలి. నైట్ చెప్పాను నేను బాబుకి అయితే ఎగ్స్ తీసుకొని రానా, మార్నింగ్ అయితే టిఫిన్కి లేట్ అయిపోతుంది అనేసి చెప్తే కూడా వాడు తేలేదు. ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ చేయాలనుకున్నాను కానీ వాడు తేలేదు కాబట్టి ఈరోజు అయితే నేను మామూలు ఎగ్ రైస్ అయితే చేస్తున్నా. ఇంక ఇక్కడే పక్కలో లోకల్ షాప్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి ఎగ్స్ అయితే తెచ్చుకోవాలి. పక్కలోనే ఉంది, మా ఇంటికి దిగదాలే ఉందన్నమాట. ఏం పెద్ద వాకబుల్ లేదు, ఒక 40 స్టెప్స్ ఉంటాయి అంతే అనమాట వెళ్ళేకి వచ్చేకి. మొత్తం డబ్బులు ఇవ్వండి. ఏం తెచ్చుకోవాలా? నేనా కోడిగుడ్డులు తెస్తా. యాగుడ్లన్నా తెచ్చుకోమట్లా. యాగుడ్లన్నా తెచ్చుకుంటే ఎందుకు, వంట ఎట్లా చేస్తాము? డబ్బులు ఇవ్వడానికి అబ్బా చూడాల ఫేస్ పెడతారు, ఓహో అట్లా పెడతారు అనమాట. వెళ్ళి ట్యాండ్ అంటే పోరు. అంటే పక్కలోనే ఉందిలేండి, ఇక్కడ లేడీసే ఉంటారనమాట. పక్క ఇంటి పక్కలోనే ఉంది షాపు దగ్గరలో. వెళ్ళేసి ఎక్సైజ్ తీసుకొని వచ్చేస్తాం ఇప్పుడు మనము.
ఇంకా ఇక్కడ వాకిలు కూడా తీయలేదు నేను, గేట్ అయితే ఓపెన్ చేయాలి ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇప్పుడు ఉంటుంది చూడండి, వేరే లెవెల్లో ఉంటుంది చలి, బయట ఫుల్ చలిగా ఉంది. అస్సలు బయట రాకూడదు కానీ తప్పదు ఇప్పుడైతే. ఇంకా ఎగ్స్ కావాలంటే పోల్సిందే, తప్పదు కదా. ఒక్కో కోడిగుడ్డు వచ్చేసి 750 పైస్, అంటే 7.5 రూపాయలు ఒక్కొక్కటి. ఇంకా ఊర్లో తెచ్చుకుంటే 7 రూపీస్ పడుతుంది. ఇంకా ఇక్కడ లోకల్ కదా, అంతే మామూలే, ఎక్కువగా తీసుకుంటారనమాట. మామూలుగా ఇక్కడ తీసుకోము మేము, ఎప్పుడన్నా తక్కువ పడినప్పుడు తప్పదుగా, తప్పని పరిస్థితిలో తీసుకోవాలి. కాంకు కోకో కోకో వాటర్ బండ్ వచ్చిందంటే అది పోతుంది. కాంకు తను ప్రదర్శనలు చేస్తుంది. ఇంకా నేను వెళ్ళిపోతా, పని ఉంది నాకు. ఇంకా నా ఎగ్ రైస్కి అయితే ఆనియన్ అయితే ఇక్కడ రెడీ అవుతుంది, ఫ్రై అవుతుంది. పాపకు కాలేజ్కి అయితే టైం అయిపోయింది, ఇంకా తొందరగా అయితే వదిలేసి వచ్చేసేయాలి. పాపకైతే నేనే పికప్ అండ్ డ్రాప్ చేసుకుంటానమాట. ఇంకా బాబుకైతే వాళ్ళ డాడీ అయితే మార్నింగే పిలుచుకొని వెళ్ళిపోతారు. 6:30కే బాబుకైతే కాలేజ్ అయితే బస్సు. ఇంకా వెళ్దాం రండి మనము. ఇంకా పాపకైతే డ్రాప్ చేసేసి వచ్చేద్దాము. ఇంకా మా బుజ్జి పైన మీదైతే వెళ్ళాలన్నమాట. డల్గి కూర్చోండి చూడండి మా బుజ్జి ముండ. ఇప్పుడు దీనిపైన అయితే వెళ్ళాలి. ఏం చేస్తుందో ఏమో, పెట్రోల్ ఉందా లేదా తాగేసిందా రాత్రిలో తెలియదు, మొత్తం చూడాలి ఇప్పుడు. ఇకపోతే మదనపల్లి విషయానికి అయితే వస్తే గనక, మదనపల్లిలో ట్రాఫిక్ అయితే విపరీతంగా అయితే పెరిగిందనమాట. అస్సలు ఈ స్కూల్ కాలేజెస్ టైంలో అయితే అస్సలు డ్రైవింగ్ చేయాలంటేనే చాలా కష్టం అయిపోతుంది. తొందరలోనే ఇప్పుడు మన మదనపల్లి అయితే డిస్టిక్ అయిపోయింది కాబట్టి తొందరలోనే మనకు ఫ్లైఓవర్స్ అంట, మనకు పెద్ద రోడ్లు అంట వచ్చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఎక్కడున్నానో అందరూ గెస్ చేసి నాకైతే చెప్పండి. అలాగే ఇదే వీడియోలోనే నేను మీకు ఒకటి చూపిస్తానమాట. నాకైతే భలే నవ్వు వస్తుంది ఎందుకో. అక్కడ ఏం జరుగుతుందా ఏమి అనేసి నేనైతే ప్రతిసారి వెళ్ళినప్పుడు అయితే అటు సైడ్ అయితే చూసుకుంటూనే వెళ్తాను. నాకు ఎందుకు ఒక అలవాటు అయిపోయింది అనమాట. ఎప్పుడు వచ్చినా నేను అక్కడ చూస్తాను. ఎక్కడ అని అనుకుంటున్నారా? సో ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే టమాటా మార్కెట్లో అయితే ఉన్నానమాట. ఈ టమాటా మార్కెట్లో అయితే ఒక్క లెవెల్లో అయితే క్రౌడ్ ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ వైన్స్, ఎస్ఆర్ వైన్స్ అని ఉంది కదా, ఇక్కడైతే ఏదో ఒక చేపలోడో లేదంటే ఒక అది నాటి కోడి ఉంటుంది కదా, అది అమ్మేటోళ్ళు ఉంటే గనక ఇక్కడైతే 100 మంది సంఖ్యలో ఉంటారనమాట. ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతున్నట్టు పబ్లిక్ అయితే. పల్లెల్లో ఉంటారు కదా, సో గ్రామంలో ఏదైనా ఒక చిన్న వస్తువు ఏమన్నా అమ్మడానికి, పాలు తీసుకోవడానికి వెళ్తే కూడా అక్కడ మీటింగ్లు చేస్తుంటారు. అలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మన మదనపల్లి మార్కెట్ అండి. మరి చూశారు కదా మన మదనపల్లిలో మార్కెట్, డైలీ మార్కెట్ ఎలా ఉంటుందో. సో వీక్లీ మార్కెట్ కూడా ఇక్కడే వస్తుందండి మనకు, ట్యూస్డే టైం అయితే. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసానండి. వామ్మో, ఈ ట్రాఫిక్ మన మదనపల్లిలో వేరే లెవెల్లో ఉంటుంది బాబు. ఎప్పుడైనా మార్నింగ్ టైం అయితే అస్సలు, ఇంకా అందరూ వర్క్కి పోయే టైం కదా, సో కాలేజెస్కి ఇంకా పనులకి వెళ్ళే వాళ్ళు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు అప్ అండ్ డౌన్ అంతా చేసుకుంటూ ఉంటారు కదా, సో వీళ్ళకంతా కొంచెం కష్టమే. చాలా అంటే చాలా విపరీతంగా ఉంటుందన్నమాట ట్రాఫిక్ ఇక్కడ. ఇంకా నేను వస్తూ అలాగే కురాకు, మెంతాకు, అలాగే కొత్తిమీర అయితే తీసుకొని వచ్చాను. పప్పు కూర చేస్తున్నా ఈరోజు. అప్పుడు తీసుకున్నాం కదా మనము మట్టి కుండ, మా ఆయన తీసిచ్చారు కదా, ఆ మట్టి కుండలో అయితే ఈరోజు అయితే నేను మళ్ళీ గ్యాస్ పైన పెట్టి నేను పప్పు కూర చేస్తున్నా. సో చేసి తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో అయితే మా ఆయనతో చెప్పిస్తాను మీ అందరికీ. ఇప్పుడు వచ్చింటే 2 తీసుకున్నా. అప్ప 170 చెప్పాడనమాట 2. నేనైతే 100కి బార్గెన్ చేశా. తక్కువ ఇచ్చానా చెప్పాలి ఎవరైనా కానీ తెలిసింటే. నేను 2కి అప్ప లాస్ట్ 150 అన్నాడు, 100కి ఇస్తే ఈ తాత లేకపోతే వద్దు అన్నా. ఎందుకంటే ఆల్రెడీ నేను మొన్ననే కదా మీకు బ్లాగ్లో చెప్పాను కదా నేను తీసుకొచ్చాను అనేసి. అందుకనేసి ఎందుకు ఇంకా పెద్ద ఆయన అదే పనిగా వచ్చి అడిగాను అనేసి నేనైతే డౌట్గా అడిగా 100కి ఇస్తావా లేదా అనేసి. వద్దని చెప్పలేక ఆయన అయితే సరేలేమ్మా తీసుకో అనేసి అయితే 2 ఇచ్చేసాడు అనమాట. సో 2 పరకలు అయితే తీసుకున్నాను నేను. బాగానే ఉన్నాయి, అంటే మనకు బయట వరాండా రోడ్డు కాడ అక్కడ ఊడ్చుకునే బాగుంటుంది అనేసి నేనైతే తీసేసుకున్నాను అనమాట. 2 తీసుకున్నా. 100 రూపీస్. తెల్లారితే బాక్క. ఫైనల్గా అయితే వంట అయిపోయింది. నేను చెప్పినట్టే నేనైతే ఆ మట్టి కుండలో అయితే పప్పు కూర అయితే చేసేసాను అనమాట. ఇంకా మా ఆయనకి చపాతీ కూడా చేశాను. ఇది ఎగ్ రైస్ మార్నింగ్ది. ఇంకా ఆయన టేస్ట్ చేసి చెప్పేస్తే ఎలా ఉందో పప్పు కూర. పాలాకు, తోటాకు, ఏ ఆకో చెప్పేసేయండి. ఇంకా ఆయన రిజల్ట్ పైన ఉంది, ఆధారపడుద్ది నా వీడియో ఈరోజు అయితే. ఆయన రిజల్ట్ ఇచ్చేస్తే బిస్మిల్లా షురు. బాగుందా? ఏం తక్కువైంది? ఏదో పేరు పెడతా
అన్నీ ఎక్కువ అయిపోయినాయంట. సో ఈ రోజుకైతే ఇదేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.